పొద్దున్నే 12కి లేచి టిఫిన్ కన్నా ముందు ఇంట్లో వాళ్ళు తిట్టులు తిన్నా. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ గుర్రండి. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఏంది మంచం మీద లేస్తున్నారు, ఈ టైంకి లేస్తున్నారు అనుకున్నా. ఏం లేమమ్మా, నైట్ మొత్తం వెబ్ సిరీస్ చూసా. పొద్దున్న లేచి 12 అయితే లేసామమ్మా. ఇంట్లో వాళ్ళతో తిట్టులు తిని బయటకు పోయి ఎండలో బ్రష్ చేస్తున్నా. 12 అయితే బ్రష్ చేస్తున్నా. నాలాగా ఎవరైనా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక లోపల కిచెన్లో పోయి నేనే మ్యాగీ చేసుకుంటున్నాను అండి. ఇంట్లో వాళ్ళకి టిఫిన్ అడిగితే మెట్టి తీసుకున్నారు. గమ్మున పోయి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బొగనా తీసుకుని నీళ్లు వేసుకుని దాంట్లో మ్యాగీ వేసేసాము. ఇంకా మెక్రోని ఉంటే ఇంట్లో దీన్ని పాస్తా అంటాం మా అమ్మ. ఇంకా దాన్ని వేసేసి కట్టింగ్ అయితే స్టార్ట్ చేసాము మా అమ్మ. ఇంకా కట్ అయితే ఒక 8 వేసుకొని కట్ అయితే చేసేసాము. ఎర్రగడ్డలు, టమోటా. ఇంకా నాకైతే ఏడుపు వచ్చింది మా అమ్మ. చెప్తారు కదా డైలాగ్, కష్టపడిన వాడికి ఫలితం రాని. అదైతే ఆలోచించా కాసేపు. అరే కష్టపడితేనే రా టిఫిన్ వచ్చేది అనుకున్నా. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది మా అమ్మ. ఇంకా కాసేపు అయితే వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తిమీర, ఎర్రగడ్డలు, టమాటాలన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మెకరోని కూడా వేసుకున్నా. రెండు అయితే కలిపి చేస్తున్నా. ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం అమ్మ. నూనె వేసుకొని ఎర్రగడ్డలు వేసేసుకొని అది కాసేపు కలిపిన తర్వాత సరిపోయేంత ఉప్పు వేసుకుని దాని తర్వాత టమాటాలు, అది మిర్చికి బుక్కుని, అది కారం పొడి వేసుకుని, ధనియాల పొడి వేసుకుని, తర్వాత అది మ్యాగీ మసాలా వేసుకుని బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకున్నా. ఫైనలీ నా ఫలితం అయితే నా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది మామ. ఇంకా ప్లేట్లు వేసుకొని లేట్ చేయకుండా దబా నెక్కేసా ఒక 8 వేసుకున్నామా. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది మామ. సో ఇక్కడికి వీడియో ఏం చేద్దాం మామ, ఫుల్ వేసేసాము పాస్తా అండ్ మ్యాగీ. వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.